నమస్తే. ప్రస్తుతం మనం అశోక్ నగర్లో ఉన్నాం. 21 తారీఖు జనవరి 21 నాడు నిరుద్యోగులంతా కవాతు నిర్వహిస్తున్నారు. ఎక్కడి నుంచి? చిక్కడపల్లి నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు. అదే పోస్టర్ విడుదల చేయడానికి విద్యార్థులంతా ఇక్కడ ఉన్నారు. ఒకసారి విద్యార్థి దగ్గర మాట్లాడితే నిరుద్యోగి ఎవరు రవి ఉన్నారు. రవి గారు ఏం చెప్తారు? ఈ నిరుద్యోగ కవాతు చేస్తున్నారు. మొన్న కూడా దిల్సుఖ్ నగర్లో కూడా చేశారు మీరు ధర్నా. పోలీసు లిఫ్ట్ చేసేసారు మీరు. ఏంది మళ్ళీ ఈ కవాతు, ఈ కొత్త కార్యక్రమం ఏంటి? ఇట్లా లిఫ్టులు చేస్తున్నారు, మమ్మల్ని కనీసం రాస్తారోక చేస్తే 2 నిమిషాల్లో మమ్మల్ని తీసుకుపోతున్నారనే ధోరణితోనే విత్ పర్మిషన్ లెటర్ ఇచ్చినాం. ఈ నెల 7 తారీఖు రోజు పర్మిషన్ ఇచ్చి మేము నిరుద్యోగ కవాతు చేస్తూ ఉన్నాం. 7 తారీఖు రోజు ఇస్తే ఇప్పటివరకు కూడా పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇప్పటివరకు వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇది ఎట్లా అంటే, మీరు ఇస్తే మేము లైబ్రరీ నుంచి, చిక్కడపల్లి లైబ్రరీ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ దగ్గరికి మేము కవాతు చేస్తాం. అది కూడా శాంతియుతంగా కవాతు చేస్తాం. మా కవాతు ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఉండాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. దేనికోసం కవాతు అంటే, నిరుద్యోగులు దేనికోసం చేస్తారు? జనరల్గా కూడా నోటిఫికేషన్ల సాధన కోసమే మేము చేస్తూ ఉన్నాం. శాంతియుతంగా కవాతు, శాంతియుతంగా పర్మిషన్ వస్తుందని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ర్యాలీలు చేసుకునే స్వేచ్ఛ ఉంటుందని ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారి మాటలపైన మాకు విశ్వాసం ఉంది. సో ఒకవేళ రాలేదంటే ఇక మళ్ళీ మాకు ఇస్తాం, త్వరలో ఇస్తామన్న 2 లక్షల జాబులు ఇవ్వలేదు. అవి జూట మాటలు. ఆ తర్వాత అనేక హామీలు ఇచ్చిండ్రు. ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నింపిండి అనుకో. అసలు నిరుద్యోగులు కూడా చదవడానికి వీలవుతుంది అసలు? అంటే చదువు అంటే మేము మా ఏజ్లు పాడు చేసుకొని మేము ఇబ్బంది పడుతూ, మేము ఆర్థికంగా నష్టపోతూ, మీరు ఏం చెప్పిండ్రు? మీరు చెప్పినందుకే మేము 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పినాము. మీకు ఇక్కడ కూడా ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, బిస్వాల్ కమిటీ 1,91,000 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయని చెప్పింది. కానీ వీళ్ళు చెప్పింది ఏంటి? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆడ కూడా జూట మాటలు చెప్పి అక్కడ కూడా మోసం చేసిండ్రు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 లక్ష ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో ఇస్తామని చెప్పిండ్రు. కానీ అక్కడ కూడా మమ్మల్ని మోసం చేసిండ్రు. ఈ రకంగా అడుగడుగున నయవంచన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత గ్రూప్ 1లో 1:100 ఇస్తామని చెప్పిండ్రు. ఇక్కడ కూడా నయవంచన చేసిండ్రు. ఈ ప్రభుత్వం అడుగడుగున నయవంచన చేస్తున్నది కాబట్టి మీరు దయచేసి యావత్ ప్రభుత్వం కానీ మిగతా ఇక్కడ ఉన్నటువంటి మేధావి వర్గం కానీ ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, మేము నయవంచన చేసిండ్రు. ఆ నయవంచనకు వ్యతిరేకంగానే ఈ నిరుద్యోగ కవాతు నిర్వహిస్తాం. రవి గారు, ఒక ప్రశ్న ఎదురవుతుంది మీకు. ఈ నిరుద్యోగుల ముసుగులో 10 మంది ఉన్నారంట. నిజంగా చదివేటోళ్ళని చెడగొడుతున్నారంట మీరు. అసలు వీళ్ళు నిరుద్యోగులే కాదు, తిరుగుబోతులు. వీళ్ళు 40-45 ఏళ్ళు ఉన్నాయి, వీళ్ళు నిరుద్యోగులా అనే ప్రశ్న ఎదురవుతుంది మీకు. మా ఆధార్ కార్డు తీసుకొస్తాం. ఫస్ట్ ఆధార్ కార్డు తీసుకొస్తాము, అట్లానే సర్టిఫికెట్లు తీసుకొస్తాము, అట్లానే హాల్ టికెట్లు తీసుకొస్తాము, అట్లానే మేము చదివే లైబ్రరీ తీసుకొస్తాము, దాంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ తీసుకొస్తాము. అశోక్నగర్ చౌరస్తా గ్రామం అన్న దద్దమ్మలు ఎవరైతే ఉన్నారు కదా, అన్న దద్దమ్మలు ఎవరైతే ఉంటారో ఆ దద్దమ్మలు అశోక్నగర్ చౌరస్తా గ్రామం. ఒకవేళ మేము నిజంగా నిరుద్యోగులం కాకపోతే, మేము నిజంగా పరీక్షలు రాయకపోతే, నిజంగా వాళ్ళు అన్నట్టు ఏజ్ పెద్ద ఉంటే, మేము అశోక్నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తాం. యావత్ తెలంగాణ సమాజానికి మేము తప్పైందని చెప్పి ముక్కు నేలకు రాస్తాం. ఒకవేళ మేము అన్నది మొత్తం నిజం ఉంటే, మేము నిజంగా నిరుద్యోగులం అయితే, వెరిఫికేషన్ చేసిన తర్వాత మేము అన్నది తప్పని చెప్పేసి ఎవరన్నా అన్న దద్దమ్మలు ఉన్నారు కదా, వాళ్ళు ముక్కు నేలకు రాసిపోవాలి. వాళ్ళకి నేను ఈ సవాలు విసురుతున్నా, వస్తారా? అశోక్నగర్ చౌరస్తాలో టైం మీరు చెప్తే పర్లేదు, మేము చెప్పమన్నా పర్లేదు, ఎప్పుడైనా మేము రెడీ. రాండి అశోక్నగర్ చౌరస్తాలో మేము తెలుసుకుంటాం. అంటే ఇంకా వాళ్ళు కూడా ప్రధానంగా డిబేట్లలో మాట్లాడుతూ, ఇప్పుడు ఈరోజు ఉంది, ఈరోజు 18 తారీఖు, సరే ఓ 20 తారీఖు లేకపోతే మీరు కవాతు పెట్టిన రోజు 21 తారీఖు 50,000 నోటిఫికేషన్లు విడుదల అని వేసినా కూడా, నోటిఫికేషన్ విడుదల చేసినా కూడా ఓ 10-12 మంది ఉన్నారు. వాళ్ళు చదివారు అసలు. అనవసరంగా కండువాలు కప్పుకొని పార్టీలో తిరిగితే బెటర్ అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళది ఏంటంటే, భారత రాజ్యాంగం చదివినాం, భారత రాజకీయాలు చదివినాం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ చదివిన వాళ్ళం. తప్పకుండా తిరగబడే స్వభావం అందరికి ఉండదు. ఆ ఉన్న దాంట్లో కొద్ది మందికే ఉంటుంది. ఈరోజు దేశంలో తీసుకున్నా, రాష్ట్రంలో తీసుకున్నా కొద్దిమంది మాత్రమే లీడర్లు ఉంటారు. ఇక్కడ కూడా ఈ నిరుద్యోగుల పక్షాన కొద్దిమంది మాత్రమే అడుగుతూ ఉన్నాం. అడిగే వాళ్ళని నోరు అణచాలి, అడిగే వాళ్ళ పైన దాడులు చేయాలి, అడిగే వాళ్ళపైన మానసికంగా హింసించాలంటే ఇటువంటి మాటలు మాట్లాడాలి. అందుకోసంగానే వీళ్ళు ఇటువంటి మానసికంగా మా పైన దాడులు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈ కూతలు. వీళ్ళకి అసలు అవగాహన లేదు. వీళ్ళకి నిరుద్యోగ సమస్య అంటే అవగాహన లేదు, అశోక్ నగర్ అంటే అవగాహన లేదు, దిల్సుఖ్ నగర్ అంటే అవగాహన లేదు, 5 రూపాయల భోజనం అంటే అవగాహన లేదు. ఎటువంటి అవగాహన లేనటువంటి దద్దమలు వీళ్ళు మా గురించి మాట్లాడితే నైతిక హక్కు లేదు. రమ్మను, ఇప్పుడు ఆధార్ కార్డు ఇస్తాము. మా ఏజ్ ఎంతనో, మా 29 సంవత్సరాలు. రమ్మను మేము ఇస్తాం. మేము ఇవ్వకపోతే, నేను మేము అదే చెప్తున్నాం, మేము ఇవ్వకపోతే అశోక్నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తామని చెప్తా ఉన్నాం కదా. చిత్తశుద్ధి లేదంట కదా చదువు మీద? చిత్తశుద్ధి ఎందుకు లేదు? లేదా ఉందనేది మీరు రావాలి, అశోక్నగర్ చౌరస్తాకు రమ్మని చెప్పండి. అశోక్నగర్ చౌరస్తాకు వచ్చి మాట్లాడమని చెప్పండి. మా చిత్తశుద్ధి ఏంది, మేమేంది, మా విధానం ఏంటి, ఉదయం 4 గంటలకు ఎక్కడ కూర్చుంటున్నామో, ఏం చేస్తున్నామో అనేది అర్థమవుతుంది. వీళ్ళకి దద్దమ్మలు, వీళ్ళకి తెలియకుండా ఏడనో ఆ ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు.
కాలే కడుపుతో నడి రోడ్డు మీద కూర్చుంటే మీ వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి ఏమర్థమవుతుంది? ఏసీ రూమ్లో కూర్చున్నట్లకి ఏమర్థమవుతుంది? 5 రూపాయల భోజనం లైబ్రరీలో తింటే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి అసలు అర్థమవుతుంది. కనీసం అవగాహన లేదు. ఇది సామాజిక పరమైన అంశము. దీన్ని సామాజిక పరంగా చూడండి అంటే వాళ్ళు చూసేది ఎట్లా? వాళ్ళ రాజకీయ పరంగా చూస్తున్నారు, రాజకీయ విధానంతో చూస్తున్నారు. మేము గతం నుండి కూడా ఇది సామాజిక పరమైన అంశము, ఇది 35 లక్షల కుటుంబాలకు సంబంధించిన అంశము. దయచేసి మీకు దండం పెడతాము, ఇది సామాజిక కోణంలో చూడండి అని చెప్తే రాజకీయ కోణంలో చూసి కొంతమందిని ఆభాసపాలు చేస్తున్నారు. మీరు చేయండి, ఆయన కూడా భయపడలేదు. ఒకటే సవాల్ విసురుతున్నాం, మళ్ళీ కూడా రాండి అశోక్ నగర్ చౌరస్తా దమ్ముంటే ఎవరు వస్తారో రాండి, మేము చూపిస్తాం. చూపించకపోతే అక్కనే ముక్కు నీళ్ళకి రాస్తాం. మీ మీడియా ముఖంగానే చెప్తా ఉన్నాం. ఇంకోటి చివరి ప్రశ్న, గతంలో గ్రూప్ 1 బీఆర్ఎస్ కాలంలో అప్పుడు నిర్వహించలేదు, వాళ్ళు అదే క్రోడీకరించి చెప్తున్నారు. అంటే పాయింట్అవుట్ చేసి అసలు గ్రూప్ 1 అన్నేళ్లలో జరిగింది, ఇప్పుడు జరిగింది, మేము ఎన్నో లిటిగేషన్లు ఉంటే అన్నీ క్లియర్ చేసి అద్భుతంగా జాబ్స్ ఇస్తున్నాం, మేము ఇస్తాం, ఇంకా టైం ఉంది కదా, ఎందుకు వీళ్ళు చదువుకుంటలేరు అనేది వాళ్ళ ప్రశ్న. లిటిగేషన్లు గతంలో కాదు, లిటిగేషన్ స్టార్ట్ చేసిందే మీరు. ఈ 29 జీవో తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈరోజు ఉద్యోగాలు రాకుండా ఫైనల్ రిజల్ట్స్లో దాదాపు సగం ఉద్యోగాలను రాకుండా చేసింది ఎవరు? మీ ప్రభుత్వమే. లిటిగేషన్ స్టార్ట్ చేసింది మీరు. లిటిగేషన్ అక్కడనే కాకుండా ఆ తర్వాత మెయిన్స్కు 1 స్టాండర్డ్ ఇస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పింది మీరు. అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు, అక్కడ కూడా ఇవ్వలేదు, 1 స్టాండర్డ్ ఇవ్వలేదు, అక్కడ కూడా లిటిగేషన్ తెచ్చింది మీరు. ఆ తర్వాత 8 నెలలు, దాదాపు 8 నెలలు జీవోను దాచిపెట్టి మేము కేసు వేసుకోకుండా మా ఎస్సీ ఎస్టీ బీసీల పాలిట బహుజనుల పాలిట ఇది ఈ జీవో ఇదైంది, మీరు బయటకు పెట్టండి అంటే బయటకు పెట్టకుంటే ఆర్టీఐ ద్వారా మేము తెచ్చుకొని కోర్టు మెట్లెక్కినాం. అప్పటికే డేట్ అయిపోయిందని, టైం అయిపోయిందని చెప్పేసి కోర్టు తర్వాత విచారిస్తామన్నది. ఆ తర్వాత అయ్యా జీవో 29 ద్వారా మాకు ఇబ్బంది అవుతుందంటే మా ఈపులు వలగొట్టి, మా మెడలు వంచి, రోడ్ల మీద మా ఈపులు వలగొట్టి మమ్మల్ని ఎగ్జామ్ రాపించిండ్రు. అయ్యా ఆగండి, జీవో 29 ఫైనల్ అయిన తర్వాత తెలుసుకుందామంటే వినలేదు. ఆ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు. ఆ తర్వాత మేము ఎగ్జామ్ రాసాం. ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేసిండ్రు వీళ్ళు? కరెక్షన్ కూడా ప్రొఫెసర్ స్థాయి వ్యక్తులతో కరెక్షన్ చేయాలి. అట్లా కాదని అడ్డగోలుగా కరెక్షన్లు చేపించి ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే వచ్చే విధంగా వీళ్ళు చేసిండ్రు. ఈరోజు తెలంగాణలో తెలుగు మీడియం అభ్యర్థులందరూ కూడా నష్టపోయినరు. ఆ తర్వాత ఇదంతా కాదు, ఎన్నో అనుమానాలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయని చేస్తే కోర్టు మెట్లెక్కితే కోర్టు సింగిల్ బెంచ్ తీర్పిస్తే దాన్ని ఇంటిగ్రేట్ లేదు టీజీపీఎస్సీకి అండ్ ట్రాన్స్పరెన్సీ లేదని తీర్పిస్తే రాత్రికే పోయి మా మీద యుద్ధం చేస్తున్నట్టు, పేద మధ్యతరగతి పిల్లల మీద యుద్ధం చేస్తున్నట్టు రాత్రికి మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళిండ్రు. ఆ తర్వాత డివిజన్ బెంచ్ ఓన్లీ స్టే ఇస్తే ఆ రాత్రి 1 గంటలకు ఎవరు ఇచ్చేస్తారు? రాత్రి 1 గంటలకు దొంగలు చేస్తారు. ఆ దొంగల్లాగా రిజల్ట్ ఇచ్చిండ్రు. ఈ రకంగా అన్ననిత్యము ఇబ్బంది పెడుతున్నది వాళ్ళు. ఇటువంటి ఇబ్బంది పెడుతూ మీరు నోటిఫికేషన్లు ఇస్తే ఏం లాభము? మా విధానాన్ని అర్థం చేసుకోరు. మమ్మల్ని అర్థం చేసుకోకుండా మా విధానం ఏంటి, మేము ఏమంటున్నాము, మా పరిస్థితి ఏంటి, ఎందుకు అలా అంటున్నారు? ఏ మంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా ఒక్కరోజైనా మా పరిస్థితి గురించి ఎక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మాటికి 70,000 అని ఒకరంటారు, 80,000 అని, అంటే వీళ్ళకి ఒక విధానం లేదు. నిరుద్యోగ సమస్య పైన విధానం లేనటువంటి మంత్రులు. ఈ నిరుద్యోగ సమస్యపై 21 తారీఖు ఉంది కదా కవాతు, ఒకవేళ పర్మిషన్ రాకపోతే ఇంకేమైనా ప్లాన్ బి అట్లా ఏమైనా ఉంటుందా మీది? తప్పకుండా పర్మిషన్ రాకపోతే హైకోర్టులో చేస్తాము, హైకోర్టులో వేసి పర్మిషన్ తెచ్చుకుంటాము. ఇప్పటికే చాలా లేట్ అయింది. దయచేసి పోలీసులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇస్తారా లేదా పర్మిషన్ ఏదైనా చెప్పండి, మేము వెళ్ళాలి, మేము వెళ్ళి మాది కూడా అర్థం చేసుకోవాలని పోలీసు వారికి విన్నవిస్తూ ఈ ప్రజాప్రభుత్వంలో తప్పకుండా వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు, నిరసనలకు తావు ఉంది, మీరు ర్యాలీలు చేసుకోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు అని చెప్పిండ్రు. మేము ర్యాలీ చేసుకుంటాం, అది కూడా శాంతియుత ర్యాలీ. మేము ఇచ్చిన దాంట్లో కూడా క్లియర్గా ఉంది, ఏముంది, మేము ఇచ్చిన మెమరాండంలో కూడా మేము శాంతియుతంగా చేస్తాము, పోలీసుల యొక్క రెస్ట్రిక్షన్స్ లోబడి చేస్తామని చెప్పినాం. మేము అన్ని రకాలుగా చెప్పినాం. ఒకవేళ ఇవ్వకపోతే తప్పకుండా హైకోర్టు మెట్లెక్కుతామని.